లేటెస్ట్ బ్రేకింగ్. నిజామాబాద్ మేయర్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మేయర్గా కాంగ్రెస్ అభ్యర్థి ఉమారాణి ఎన్నికైనట్టు ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఉమారాణికి 34 ఓట్లు వచ్చాయి. మేయర్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి 31 ఓట్లే వచ్చాయి. మరింత సమాచారం మా ప్రతినిధి దివాకర్ అందిస్తారు. దివాకర్, ఎన్నిక ఎలా జరిగింది? 3 ఓట్ల డిఫరెన్స్ వచ్చాయిగా? మొత్తం మీద అధికారికంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, హస్తగతం చేసుకుంది. ఈ ప్రక్రియ 12:30కు అధికారుల సమక్షంలో మొదలైంది. అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు మొత్తం కూడా ఎక్స్ అఫీషియో ఓట్లు గెలిచినటువంటి కార్పొరేటర్ల అందరి సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 49వ డివిజన్ క్యాండిడేట్ అయినటువంటి ఉమారాణి అక్కడ ఆమెని ప్రపోజల్ చేశారు. టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కు అక్కడ నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆయనకు ఎక్స్ అఫీషియో ఓటు ఉంది. దాంతో పాటు ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఇద్దరు ఎక్స్ అఫీషియో ఓట్లు కాంగ్రెస్ పార్టీతో గెలిచినటువంటి 17 మంది, దాంతో పాటు ఎంఐఎం కు సంబంధించినటువంటి 14 మంది, బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఒక అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయడం జరిగింది. మొత్తం 34 సంఖ్య చేరింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేయర్ ఓటింగ్ లో. అటు బీజేపీ వైపు చూస్తే 31 కానీ నిలిచిపోవడం జరిగింది. బీజేపీలో గెలిచినటువంటి 28 అభ్యర్థులతో పాటు ఎక్స్ అఫీషియో ఓటర్లుగా ఉన్నటువంటి ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బీజేపీకి ఓటేశారు. అంటే 31 ఓట్లు మాత్రమే బీజేపీకి పార్టీకి రావడం జరిగింది. దాంతో అధికారుల సమక్షంలో మేయర్ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. గెలిచినటువంటి మేయర్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వద్ద ఆశీర్వాదం తీసుకుంది. డిప్యూటీ మేయర్ విషయంలో ఇక్కడ ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి 54వ డివిజన్ అభ్యర్థి అయినటువంటి తాసీమాను డిప్యూటీ మేయర్ గా ప్రకటించనున్నారు. ఈ ప్రక్రియ కూడా ఇప్పుడే కొనసాగుతుంది. ఇప్పుడే మేయర్ ప్రక్రియ పూర్తి కావడంతో డిప్యూటీ మేయర్ కు సంబంధించినటువంటి ప్రపోజల్స్ నడుస్తున్నాయి. మొత్తం మీద ఉత్కంఠభరితంగా సాగినటువంటి నిజామాబాద్ మున్సిపల్ మేయర్ పీఠాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అధికారికంగా జరిగిన ఈ ప్రక్రియ అని చెప్పవచ్చు. రైట్ దివాకర్. సో నిజామాబాద్ మేయర్ కాంగ్రెస్ వశమైంది. మేయర్గా కాంగ్రెస్ అభ్యర్థి ఉమారాణి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి ఉమారాణికి 34 ఓట్లు పడ్డాయి. మేయర్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి 31 ఓట్లే పడ్డాయి.